రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాలా తీసింది అనే వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర సీఎంనే రాష్ట్రం దివాలా తీసింది అని బహిరంగంగా చెప్తే రాష్ట్ర భవిష్యత్తు ఏంటని, ప్రభుత్వం పరువు ఏమి కావాలని రాష్ట్ర మంత్రులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే మొన్న రేవంత్ రెడ్డి బహిరంగంగానే తన దగ్గర ఒక్క పైసా లేదని, రాష్ట్రం దివాలా తీసిందని, నన్ను ఏమీ అడగవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే మీటింగ్ లో ప్రభుత్వ ఉద్యోగులపైన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ రోజు రేవంత్ మాట్లాడిన మాటలు రాష్ట్రమంతటా సంచలనం అయ్యాయి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. రేవంత్ రెడ్డినే తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ తీసుకొచ్చి పబ్లిసిటీ చేస్తున్నారని, మళ్ళీ ఆయనే దివాలా తీసింది అంటే రాష్ట్ర పరువు ఏమి కావాలని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర సీఎంనే ఇలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి, పెట్టుబడులు ఎవరు తీసుకురావాలని మదన పడుతున్నారట. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బయట ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలని మంత్రులు అంటున్నారంట. ఇప్పుడిప్పుడే హామీల విషయంలో ప్రజలకు నచ్చజెప్తున్నామని, రేవంత్ రెడ్డి ఏకంగా పైసా లేదంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటి మాటికి అప్పు పుట్టట్లేదు అంటే అప్పుల ప్రభుత్వం అంటారని, ఆ విధంగా కూడా మన ప్రభుత్వానికి నష్టమే అని బాధపడుతున్నారట. అసలు ప్రభుత్వ ఉద్యోగులపై రేవంత్ దుర్సు మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటని ఉపాధ్యాయ సంఘాలకు నచ్చజెప్పడానికి చాలా కష్టమైందని వాపోతున్నారట. మంత్రివర్గంలో టాప్ 3 అనిపించుకునే మంత్రులు రేవంత్ ప్రవర్తన పట్ల అసహనంతో ఉన్నారని సమాచారం. అవసరమైతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పుకుంటున్నారట.